హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మనకిప్పటి వరకు ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఎక్కడికి పరిగెడతాం? హాస్పిటల్ పరిగెడతాం. మహా అంటే దానికి ఆయుర్వేదమో లేకపోతే హోమియోపతి సైడో వెళ్ళిపోతున్నాం. కాదు, ఇవన్నీ కాకుండా మన రూట్ కాజ్ నుంచి కూడా తగ్గించుకునేదానికి ఒక థెరపీ. సో ఇన్ఫ్యాక్ట్ మన సెల్స్ని కూడా రిపేర్ చేసుకునే వెళ్ళే విధానం అనేది కూడా ఉంది. మరి దాన్ని కూడా మరొకసారి మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది సెల్ హెల్త్ వారు. సెల్ హెల్త్కి సంబంధించి మనం ఎలా ఉండాలి, దాన్ని రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు కూడా డాక్టర్ మన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం, దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, అసలు ప్రజెంట్ చూస్తున్న వాళ్ళకైనా కానీ యాజ్ అ హెల్త్ పరంగా సెల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినా కానీ దాన్ని రిపేర్ చేయడం విషయంలో మాత్రం ఈవెన్ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అక్కడ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? సెల్స్ గురించి ఆలోచించడం అనేసి చాలా రోజులు అయింది అందరూ. ఇప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీలు వచ్చేసిన తర్వాత ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క హాస్పిటల్ అయిపోయింది. లంగ్ స్పెషలిస్టులు, హార్ట్ స్పెషలిస్టులు, ఇట్లా నెఫ్రాలజిస్ట్స్ ఇట్లా అయిపోయినప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ ఆర్గన్ వరకు మాత్రమే స్పెషలైజ్ అవుతున్నారు. అంతకుముందు మన ఫాదర్ జనరేషన్లో జస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉన్నా కూడా నడిచి వస్తుంటే అదేంటో చెప్పగలిగేవారు. డయాగ్నోస్ నాలుగు చూసేవారు, కళ్ళల్లో టార్చ్ లైట్ వేసుకుని చూసేవారు, పల్స్ చూసేవారు. ఇవాళ ఆ విధమైన డయాగ్నోస్ జరగట్లేదు కదా. ల్యాబ్ రిపోర్ట్లో ఏమొస్తే దాన్ని బేస్ చేసుకుని ల్యాబ్ రిపోర్ట్ తప్పు వచ్చినా తప్పు డయాగ్నోస్ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం సెల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అని. రైట్. మీ శరీరం 35-36 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. సో అటువంటిప్పుడు లంగ్ అయినా కూడా కొన్ని కోట్ల కణాలతో నిర్మితమైందే కదా. ఎటువంటి ఆర్గన్ అయినా కానీ కణాలతో నిర్మితమైంది. సో అటువంటిది ఆ కణాల దగ్గర దాకా వెళ్ళి మనం రిపేర్ చేయగలిగితే, కణం తప్పు చేయడం తప్పితే ఇంకొక జబ్బు లేదు అనేది మేము నమ్మే సిద్ధాంతం. కణం తప్పు చేయకుండా ఉండాలంటే కణాన్ని నడిపించే శక్తి కణం లోపల ఉన్న పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు, మైటోకాండ్రియా. అది హెల్తీగా ఉండేలా చూడటం. అంటే అంత సూక్ష్మాతి సూక్ష్మంగా అంత డీపెస్ట్ లెవెల్కి వెళ్ళి మనం అడ్రస్ చేస్తున్నాం కాబట్టి సెల్ హెల్త్ క్లినిక్స్లో ఇవాళ ఇంత అద్భుతమైన రిజల్ట్స్ మనం చూడగలుగుతున్నాం. సెల్ డివిజన్ అనేది నిరంతర ప్రక్రియ. ఒక సెల్ 2గా డివైడ్ అవ్వటం, అట్లా ఆ డివిజన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే కొన్ని కోట్లు బతుకుంటూ పుట్టుంటాయి, కొన్ని కోట్లు చచ్చిపోయి ఉంటాయి. సో కొత్తగా వచ్చే సెల్స్ చేయాల్సిన పని చేయకుండా రివర్స్లో పనిచేస్తే ప్రాబ్లమ్స్, జబ్బులు వస్తున్నాయి. ఓకే. అలా పనిచేయడానికి కారణం ఏంటి అని ఎతుకుతే అందాల్సిన పోషకాలు అందట్లేదు, అందకూడని విష పదార్థాలు మీరు అందుతున్నాయి. ఓకే. సో బాడీని డీటాక్స్ చేస్తూ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తే సెల్ రిపేర్ జరుగుతుంది అనేది ఒక మౌలిక సిద్ధాంతం సెల్ హెల్త్ క్లినిక్స్లో మేము భావించేది, మేము ఆచరించేది. ఇవాళ లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తేనే లంగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోవటం ఎంతవరకు కరెక్టు? అది ఒక భ్రమ అనుకోవచ్చా? భ్రమని కూడా కాదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు తప్పదు, అలోపతికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. ఊపిరితిత్తులు, లంగ్ కూడా కొన్ని కోట్ల కణాలతో నిర్మితమైంది కదా. దాంట్లో కొన్ని కణాలు తప్పు చేస్తున్నాయో, ఒక కణం తప్పు చేస్తుందో అయి ఉంటుంది కదా. మనం సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ చేస్తే ఆర్గన్ లెవెల్లో కరెక్షన్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు మీరు ఏ స్పెషాలిటీ అయినా చెప్పండి, మా సెల్ హెల్త్ క్లినిక్ ఆ స్పెషాలిటీలో స్పెషలైజ్డ్. ఓకే. ఎందుకంటే లివర్ స్పెషలిస్ట్ ఉన్నారు, మేము లివర్ సెల్స్లో ఉన్న తప్పు ఏంటో సరి చేయగలిగే స్పెషలిస్టులమే కదా. సో ఎనీ ఆర్గన్ ప్రాబ్లంలో వచ్చినప్పుడు ఆర్గన్ని మీద దృష్టి పెట్టకుండా సెల్యులార్ లెవెల్లో, మైటోకాండ్రియా లెవెల్లో మనం కరెక్షన్ చేయగలిగితే ఆర్గన్ కరెక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే. సో మైటోకాండ్రియా యొక్క ఫంక్షన్ ఏంటి? ఎనర్జీ ప్రొడ్యూస్ చేయటం, ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి సెల్స్కి అందించటం. ఇప్పుడు మనం తినే ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా మారిస్తే ఇన్సులిన్, ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తే ఈ గ్లూకోజ్ని సెల్ రిసెప్టర్స్, సెల్ తలుపులు తెరిచి లోపలికి పంపిస్తే ఇన్సులిన్ గ్లూకోజ్ని
మైటోకాండ్రియా, లోపల ఉన్న మైటోకాండ్రియా దాన్ని శక్తిగా మార్చుకుంటుంది లేదా ఫ్యాట్గా దాచుకుంటుంది. Yeah. మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ జరిగింది అంటే మీరు సెల్ ఫంక్షనింగ్ సరిగ్గా జరగట్లేదని. సెల్స్ సరిగా పనిచేయట్లేదు అంటే ఆర్గన్స్ సరిగా పనిచేయనట్టు. సో ఓవరాల్గా మీరు ఏ సమస్య వచ్చినా డీపెస్ట్లో సెల్యులార్ లెవెల్లో, సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా లెవెల్లో మనం అడ్రస్ చేస్తే ఎటువంటి సమస్య అయినా ఈజీగా అడ్రస్ చేయొచ్చు అనే విధానం, సిద్ధాంతంతో సెల్ హెల్త్ క్లినిక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. ఓకే. షుగర్ వస్తే జీవితాంతం షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అనేది అందరూ నమ్మే సిద్ధాంతమే కదా. అవును. థైరాయిడ్ వచ్చిందంటే జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేయాల్సిందే. ఏమన్నా అంటే దాన్ని తగ్గించవచ్చు. ట్యాపర్ చేయాల్సిన పరిస్థితి, అది ఎంత తగ్గిస్తారు, పెంచుతారు. ఇంకా షుగర్ వస్తే ఒక ట్యాబ్లెట్తో మొదలైంది, కాంబినేషన్ డ్రగ్స్లోకి వెళ్తారు, ఇంకా అవసరమైతే డైరెక్ట్ ఇన్సులిన్ తీసుకోలాగా వెళ్తారు, రెండో మూడో ట్యాబ్లెట్ ప్లస్ ఇన్సులిన్ లాగా దాకా కూడా వెళ్తారు. అంత కాంప్లికేటెడ్గా వెళ్ళిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్లు బోల్డ్ ఉంటాయి. రెటీనా ప్రాబ్లం దగ్గర నుంచి, ఈ హార్ట్ ప్రాబ్లం దగ్గర నుంచి కిడ్నీ ప్రాబ్లం దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో కిడ్నీ సమస్య వచ్చిందంటే దాని నుంచి బయటపడటం ఆల్మోస్ట్ చాలా ఇంపాసిబుల్ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా కాకుండా మనం సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ చేస్తే, ఇప్పుడు గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంటేనే కదా డయాబెటీస్ అంటారు, టైప్ 2 డయాబెటీస్ అంటే. బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, బ్లడ్ సెల్స్లో పోనీ, మీరు మళ్ళీ బయట నుంచి గ్లూకోజ్ ఎందుకు తింటున్నారు? ఆల్రెడీ బాడీలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మీరు మళ్ళీ బయట నుంచి అన్నం తిన్నా గ్లూకోజేగా. మళ్ళీ బయట నుంచి మీరు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, ఇన్సులిన్ ఇస్తున్నారు, ట్యాబ్లెట్ రూపంలోనా ఇన్సులిన్ రూపంలోనా. ఈ జీవితాంతం ఇట్లాగే చేసుకుంటూ వెళ్తాం కంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే విధంగా సప్లిమెంటరీ సపోర్ట్ ఇచ్చి, అది కూడా బాగా బయో అవైలబుల్గా ఉండేలాగా చూసుకుని, బయట నుంచి కొద్ది రోజులు గ్లూకోజ్ ఇవ్వటం ఆపేస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న గ్లూకోజ్ను వాడుకుంటుంది కదా. అందరికీ అర్థమయ్యే సబ్జెక్ట్ చెప్తున్నాను. ఎట్లయితే ఇన్సులిన్ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేస్తుందో, అట్లాగే గ్లూకాగాన్ అని ఇంకొక హార్మోన్ కూడా తయారు చేస్తే, అది ఎక్సెస్ గ్లూకోజ్ని లివర్ ట్రైగ్లిజరైడ్స్గా మార్చి ఎడిపోస్ టిష్యూస్లో స్టోర్ చేసిన దాన్ని ఈ హార్మోన్ గ్లూకాగాన్ వెళ్ళి దాని ఫ్యాటీ యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తే, లివర్ మళ్ళీ దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ గ్లూకోజ్ కింద మార్చేసుకుని శరీరాన్ని వాడుకోవటానికి అందిస్తుంది. అందుకని బయట నుంచి కొద్ది రోజులు మనం గ్లూకోజ్ ఇవ్వకుండా ఆపుతూ, సప్లిమెంటరీ సపోర్ట్తో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతూ, కణం తప్పు చేయడానికి కారణమైన డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ, ఎసెన్షియల్ కిట్ అనే రూపంలో మా సెల్ హెల్త్ క్లినిక్లో ఇస్తున్న మైక్రోన్యూట్రియంట్స్, మల్టీవిటమిన్స్, సి విటమిన్, డి విటమిన్, కే విటమిన్, K2 ఇట్లా ఈ కాంబినేషన్లో మినరల్స్ ఇస్తూ, మెగ్నీషియం రిచ్గా ఉండి మినరల్స్ ఇస్తూ, కోఎంజైమ్ Q10 లాంటి యాంటీఆక్సిడెంట్స్ ఇస్తూ, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగటానికి కావాల్సిన బెర్బరైన్ని ఫైటోజోములు, లైపోజోములు చేసి ఇస్తూ, గ్లూకోజ్ బయట నుంచి ఇవ్వకుండా ఉంటే 90 రోజుల నుంచి 100 రోజుల్లో డయాబెటిక్ రివర్స్ అయిపోతుంది. రివర్స్ అవుతుంది, కానీ రాకుండా ఆపే ప్రసక్తి ఇక్కడ సెల్ హెల్త్లో ఉంటుందా? అసలు రాకుండా ఆపటం అనేది మా ప్రధానమైన లక్ష్యం అండి. వచ్చిన తర్వాత దాన్ని సరిచేయటం అనేది మేము చేయగలుగుతున్నాం అని చెప్తున్నాం, కానీ అసలు మీకు ఇప్పుడు షుగర్ రాలేదు, మీకు ఇంత మటుకి కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడు షుగర్ మళ్ళీ వస్తుందేమో అని భయం అంటే, ముందు ఒక సంవత్సరానికి ఒక 42 రోజులు ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒక 42 డేస్ మీరు మీ జీవితంలో మీ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేరా సంవత్సరానికి? చేయించగలరు. సో అలా చేసుకుంటాం వలన ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో, డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ, బాడీని డీటాక్స్ చేస్తూ, గ్లూకోజ్ లేని ఆహారం కొద్ది రోజుల పాటు ఒక మండలం రోజులు, ఒక 42 డేస్ చేస్తే ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నప్పటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ అయిపోతారు. నాట్ ఓన్లీ డయాబెటీస్, ఎనీ కైండ్ ఆఫ్ ఎయిల్మెంట్. మీకు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది, సంవత్సరానికి 42 రోజులు చేయండి, ఎటువంటి సమస్య రాదు మీకు. 90% మ్యాక్సిమం పర్సంటేజ్ సమస్యలు వచ్చే అవకాశం లేదు. బికాజ్ యు ఆర్ డీటాక్సింగ్ యువర్ బాడీ అండ్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకుంటున్నారు. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటూ, బ్యాలెన్స్డ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ హెల్దీ ఫ్యాట్ తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కిట్ కింద నేను సెల్ హెల్త్ క్లినిక్స్లో దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. సమస్య వచ్చిన తర్వాత నా దగ్గరికి రావటం కాదు, సమస్య రాకుండా ఉండటానికి కూడా మా దగ్గరికి వచ్చి ఒకసారి సంప్రదించండి.
ఒక 40 డేస్ 42 డేస్ ప్రోగ్రామ్ చేసుకోండి. మా దగ్గర కాదు, మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఎలా చేసుకోవాలో గైడ్ చేస్తాం. మా డాక్టర్ల బృందం మీకు సలహా ఇస్తుంది, కౌన్సిలింగ్ ఇస్తుంది, మీకు అర్థమయ్యేలా చెప్తుంది. ఇప్పుడు నేను మీతో ఎంతసేపు మాట్లాడుతున్నాను, ఎక్కడ టెక్నికల్ టర్మ్స్ వాడకుండా మీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాను కదా. అంత హాయిగా మాట్లాడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓకే. సమస్య వచ్చినప్పుడు తప్పదు, అప్పుడు 100 రోజులు 120 రోజులు ఆ సమయం కేటాయించాలి. దాని నుంచి రివర్స్ చేసి మిమ్మల్ని అప్పచెప్తాం. తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఓకే. అంటే సార్ ఇప్పుడు మనము వైద్య విధానంలో చూస్తూ ఉంటాం అలోపతి, హోమియోపతి, దాంతోపాటు కూడా ఆయుర్వేదం అనే కైండ్ ఆఫ్లో. మరి ఈ సెల్ హెల్త్ అనేది కూడా వీటిలలో దేని కిందికి చెందుతుందంటే మీరేం చెప్తారు? లేకపోతే ఇదంటూ ఒక సపరేటా? ఇది సెపరేటే అని చెప్పాలి సెల్లోపతి లాగా, బట్ న్యాచురోపతిలో అంతర్భాగంగా ఉంది. న్యాచురోపతిలో. ఎస్. అండ్ న్యాచురోపతి అంటే ఏంటి? బాడీకి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంది అని బేసిక్ ప్రిన్సిపల్. శరీరంలోనే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ను గుర్తించి ఆ డాక్టర్ని పనిచేసుకొని ఇస్తే మీ సమస్యలు రాకుండా ఆ శరీరం అనే డాక్టరే కాపాడుకుంటారు అనే బేసిక్ ప్రిన్సిపల్ మీద బిల్డ్ అయింది న్యాచురోపతి. ఓకే. అల్లోపతి అంటే ఏంటి? అల్లో అంటే సిమ్టమ్స్, పతి అంటే డిజార్డర్స్. సో డిజార్డర్ యొక్క సిమ్టమ్స్ని అడ్రస్ చేసేది అల్లోపతి. అప్పటికప్పుడు ఆ మందు వేసుకోండి, మీకు సమస్య తగ్గిపోతుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అల్లోపతి కంటే ఇంకెవరు ఏమీ చేయలేరు. వీ హ్యావ్ టు గో టు అల్లోపతి ఓన్లీ. సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం అల్లోపతిది. లైఫ్ ఆఫ్ సైన్స్ అంటాం ఆయుర్వేదం. ఆయుర్వేదం పుట్టింది మన భారతదేశంలో, గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఆ రా మెటీరియల్ సోర్సెస్ ఇవాళ పొల్యూట్ అయిపోవటం వల్ల ఆ మూలికలు ఏవైతే దొరుకుతున్నాయో అంత క్వాలిటీగా ఉండట్లేదు. కాబట్టి కల్టివేటెడ్ మూలికల ద్వారా ఎఫికసీ ఉండట్లేదు అనే ఒక్క కంప్లైంటే తప్పితే అండ్ మోర్ ఓవర్ ఆయుర్వేదం ఇప్పుడు జనరల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆ పసర్లు అవి చేసి అప్పటికప్పుడు ఇస్తాం అనేది ఒక సిద్ధాంతం ఒకప్పుడు ఋషుల కాలం నుంచి నడుస్తుంది. ఇవాళ దాన్ని కూడా ప్రిజర్వేటివ్స్ పెట్టేసుకుని వాడుకుంటున్నప్పుడు ఎఫికసీ తగ్గుతుంది. సెల్ హెల్త్ హౌ ఈజ్ ఇట్ నాట్ ఓన్లీ న్యాచురోపతి అంటే ఆహార విధానంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు. ఓకే. ఈ రెండు చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఈ రెండు చేసుకున్నందువల్ల సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. వచ్చిన సమస్యని ఎలా నివారించుకోవచ్చో కూడా తెలియచెప్పగలిగే విధానం సెల్ హెల్త్ విధానం. ఫుడ్ సప్లిమెంట్ అంటే చాలా చులకనగా చూస్తున్న రోజుల నుంచి ఇవాళ సెల్ హెల్త్ క్లినిక్లో సప్లిమెంట్స్కి ఎంత ఆదరణ వచ్చింది అంటే న్యాచురల్గా బయో అవైలబిలిటీ పెంచి అబ్జార్ప్షన్ బాగా త్వరితగతిన జరిగేలాగా మేము ఆ టెక్నాలజీస్ అన్నీ వాడి ఉత్తరాంచల్ హిమాలయాస్ లాంటి ప్రదేశాల నుంచి రా మెటీరియల్ని సోర్స్ చేసి కల్టివేటెడ్ కాకుండా అడవుల్లో నుంచో హిమాలయాల నుంచో సోర్స్ చేసి దాని బయోవెలిటీ పెంచబట్టి ఇవాళ ఏ అవయవంలో ఉన్న కణాలకి అవసరమైన సప్లిమెంట్ దానికి సరిపడా మేము అందించగలుగుతున్నాం. కాబట్టి జీవనశైలిలో మార్పులు సూచిస్తూ ఎందుకు మార్చుకోవాలో కూడా చెబుతూ మీరు అపరాత్రులు మిడ్ నైట్ బిర్యానీలు తినటం కాకుండా రియల్ లైఫ్లో ఉండుతూ ఆహార విధానంలో మార్పులు సూచిస్తూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండకుండా చూసుకుంటూ జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా చూసుకుంటూ ఈ సప్లిమెంట్ సహాయంతో ఎటువంటి సమస్య నుంచి అయినా బయటికి రాగలము అని చాలా ఈజీగా అందరికీ హాయి అనిపించేలాగా మేము చెప్పగలుగుతున్నాం. అట్లాంటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. ఇవాళ థైరాయిడ్ సమస్యతో బయటపడిన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో థైరాయిడ్తో. కానీ సార్ థైరాయిడ్ గ్లాండ్ అనేది వచ్చిన తర్వాత తగ్గడం అనేది కూడా చాలా ఇంపాసిబుల్ అని కూడా వింటూ ఉంటాం కదా. ఇంపాసిబుల్ అనేది సెల్ హెల్త్ డిక్షనరీలో లేదండి. థైరాయిడ్ గ్లాండ్ చెడిపోవటం అనేది అసలు ఏది పూర్తిగా చెడిపోవటం అనేది 99% అని మ్యాక్సిమం ఉండదు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? దాంట్లో హార్మోనే T4, T3, TSH అంటారు. మీరు ల్యాబ్ రిపోర్ట్స్ ఎప్పుడైనా చూసుంటే T4 అంటే ట్రయాక్సినైన్, అది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. T3 ట్రైఐడోథైరోనైన్, అది యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. T4 T3గా కన్వర్ట్ అవ్వాలి. ఆ కన్వర్షన్ సరిగా జరుగుతుందా లేదా, ఆ కన్వర్షన్ కావాల్సిన విటమిన్స్ లోపల ఉంటున్నాయా లేవా, సెలీనియం కానీ జింక్ కానీ అయోడిన్ కానీ, అండ్ ఆ కన్వర్షన్ కూడా ఒక 20% గట్లో జరుగుతుంది. సో కన్వర్షన్ సరిగా జరగకపోతే థైరాయిడ్లో ఒక రకమైన సమస్య వస్తుంది. ఓకే. హార్మోన్స్లో
థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని TSH అంటాం. అది బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తే TSH ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ సరైన సిగ్నల్ ఇస్తే సమపాడులో ప్రొడ్యూస్ అవుతుంది. హైపర్ సిగ్నల్ ఇస్తే థైరాయిడ్ TSH లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. హైపోథైరాయిడ్ అంటాం. అవసరానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేసిందంటే హైపర్ థైరాయిడ్ అంటాం. అది ఆటోఇమ్యూన్ కండిషన్లోకి వెళ్తుంది, హషిమోటో థైరాయిడైటిస్ లాగా. ఇప్పుడు హషిమోటో థైరాయిడైటిస్ని కూడా మనం సరి చేసి చూపిస్తున్నాం కదా. అది ఆటోఇమ్యూన్ కండిషన్స్లో ఉన్న థైరాయిడ్ని కూడా మనం సరి చేయగలుగుతున్నాం. సో థైరాయిడ్ వచ్చినప్పుడు దాన్ని మేము సరి చేయగలుగుతున్నాం. ఒక 100 టెస్టిమోనియల్స్ మీకు పంపమంటే నేను పంపగలను. T4 T3గా కన్వర్ట్ అవ్వటం కానీ, TSH సరైన విధంగా ప్రొడ్యూస్ అవ్వటం కానీ. ఎందుకంటే బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ సరిగా సిగ్నల్ ఇవ్వాలి అంటే బ్రెయిన్కి గట్కి మధ్యలో ఉన్న బ్లాక్స్ ఏమీ లేకుండా యాక్సెస్ క్లియర్గా ఉండటం అనేది మూల కారణం. దీని రూట్ కాజ్ ఎక్కడికి వెళ్తున్నాను నేను? బ్రెయిన్ గట్ యాక్సెస్కి వెళ్తున్నాను. గట్ హెల్త్ దగ్గరికి వెళ్తున్నాను. గట్లో బ్రెయిన్కి కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ తయారవుతుంది గట్లో. ఆల్మోస్ట్ సెరోటోనిన్, డోపమైన్ లాంటివి 50 to 80% అక్కడ గట్లో తయారవుతుంది. సో గట్ సరిగా లేకపోతే బ్రెయిన్కి అందాల్సిన కెమికల్స్ అందవు. బ్రెయిన్కి అందాల్సిన కెమికల్స్ సరిగా అందకపోతే అక్కడ ఉన్న పిట్యూటరీ గ్లాండ్ ఇవ్వాల్సిన సిగ్నల్ ఇవ్వలేకపోతే ఇక్కడ థైరాయిడ్ కన్వర్షన్ కానీ, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ప్రొడక్షన్ కానీ సరైన విధంగా జరగదు. సో ఇప్పుడు నేను మూలాల్లోకి వెళ్తున్నాం నా సెల్ హెల్త్ విధానం అన్నప్పుడు నేను బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్రెయిన్ దగ్గర నుంచి గట్ దాకా వచ్చి లార్జ్ ఇంటెస్టైన్లో సరి చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ సరైన సిగ్నల్ ఇచ్చేలా చేసుకుని మళ్ళీ థైరాయిడ్లో ఉన్న TSH సరైన విధంగా ప్రొడ్యూస్ అయ్యేలా చేసి T4 T3గా కన్వర్ట్ అయ్యేలా చేయడానికి ఇట్స్ ఎ విషయస్. ఒక రూట్ కాజ్కి వెళ్ళాలంటే మొత్తం బాడీలో ఉన్న మెకానిజం మీరు ఎంత గొప్పవాళ్ళు ఎన్ని కనిపెట్టినా, రాకెట్ సైన్స్ కనిపెట్టినా శరీరంలో ఉన్న మెకానిజంను మించిన మెకానిజం ఎవడు కనిపెట్టలేడు. అందుకే దాంట్లో ఒక రూట్ కాజ్ పట్టుకోవాలంటే డయాగ్నోస్ చేయడానికి ఒక 5 సంవత్సరాలు పడితే కానీ మేము ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇటువైన ఏ సమస్యతోనైనా రండి దాని మూలాల్లోకి వెళ్తున్నామని చెప్తానికి గర్వంగా చెప్పగలుగుతున్నాం. కానీ సార్ మీరు అన్నట్టు కూడా కంప్లీట్గా ఒక రూట్ కాజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఎరాడికేట్ చేసుకుంటూ మేమైతే కంప్లీట్ ఒక గుడ్ హెల్త్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు కదా. సో అది ఎలా సాధ్యం సార్? అంటే ఇప్పుడు అలోపతిలో అయితే జస్ట్ దాన్ని తగ్గించి వదిలిపెట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రమే ఎందుకు సాధ్యమవుతున్న దాన్ని ప్రజలు అంత ఆదరణ అనేది కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఇస్తున్నారు. మన దగ్గరికి కనీసం 100 నుంచి 150, 200 మంది పేషెంట్స్ రోజు చూసిన రోజులు కూడా ఉంటాయి. విషయం మన దగ్గరికి 100 మంది ఎందుకు వస్తున్నారు, అక్కడ 10,000 మంది ఎందుకు వెళ్తున్నారు అనే దానికి వస్తే ముందు చాణక్య గారికి సమయం ఎక్కడుంది? ఆ నిమిషానికి ఒక మంది వేసేసుకోవాలి, మీరు వెళ్ళిపోవాలి, మీ పనులు బోళ్ళు ఉన్నాయి. రెండోసారి వచ్చినప్పుడు కూడా మందే వేసుకుంటానే ప్రయత్నిస్తారు కానీ అసలు పూర్తిగా తగ్గిపోవడానికి ఏం చేయాలని అడగరుగా. ముదిరిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటారు అయ్యో ముందు జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అని. అట్లా అల్లోపతి దగ్గర సిమ్టమ్ అడ్రస్ చేసుకోవటం తేలిక కాబట్టి మీరు గల్లీకి 100 హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీలు వచ్చేసినాయి. బట్ అక్కడ జబ్బు తగ్గదు, కంట్రోల్ అవుతుంది. ఇక్కడ మూలాల్లోకి వెళ్తాం అంటే నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇందాక షుగర్ గురించి చెప్పాను. డయాబెటీస్ బ్లడ్లోకి ఎట్లా షుగర్ వెళ్తుంది, బాడీ ఎట్లా వాడుకుంటుంది అదంతా చెప్పినట్టే థైరాయిడ్ గురించి మాట్లాడుతూ గట్టు దాకా వెళ్ళినట్టే మూలాల్లోకి వెళ్తాం అంటే ఈ విధంగా వెళ్తాం మేము. ఆహార విధానంలో మార్పులు కూడా చాలా ముఖ్యమైన విధానం మా సెల్ హెల్త్ విధానంలో. అంటే కడుపు కట్టేసుకుని ఉండమని చెప్పట్లేదు. The most important protocol today everybody should understand is layered eating. Layered eating అంటే మీరు ఎప్పుడు పంటితో కొరకాలనుకున్నా తినాలనుకున్నా ముందు ఫైబర్ రిచ్గా ఉన్న వెజిటబుల్స్ తినండి. దాని తర్వాత ప్రోటీన్ రిచ్గా ఉన్న ఫుడ్ తినండి. ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ హ్యావ్ కపుల్ ఆఫ్ ఎగ్స్. పొద్దున్నే నిద్రలేకగానే కాఫీ తాగేస్తారు, గ్లూకోజ్. ఇడ్లీ తినేస్తారు, గ్లూకోజ్. మళ్ళీ టీ తాగుతారు, గ్లూకోజ్. తర్వాత మధ్యాహ్నం ఇంత అన్నం తింటారు, గ్లూకోజ్. సాయంత్రం స్నాక్స్ తింటారు, గ్లూకోజ్. రాత్రికి చపాతీ తింటారు, గ్లూకోజ్. ఇంకేమైనా అలవాట్లు ఉంటే గ్లూకోజ్. మీరు అట్లా తినటం కంటే ఫైబర్ రిచ్గా ఉన్న మీరు తినండి. మీకు కావాల్సిన ఈ పూరియో ఈ గారో తినండి బ్రేక్ఫాస్ట్లో. ఫస్ట్ కొద్దిగా సలాడ్ తినండి వెజిటేరియన్ కాకపోతే. తర్వాత వెంటనే 1 or 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి. ఆ తర్వాత మీకు కావాల్సిన గారో ఇడ్లీయో తినండి. అప్పుడు ఏమవుతుంది,
ఫైబర్ లేయర్ ఒకటి మెష్ లాగా ఫామ్ అవుతుంది ఫస్ట్ మీరు వెజిటబుల్స్ తిన్నప్పుడు. ఓకే. ఆ తర్వాత ప్రోటీన్ లేయర్ ఫామ్ అవుతుంది ఎగ్స్ తిన్నప్పుడు. ఆ తర్వాత కొద్దిగా హెల్దీ ఫ్యాట్ కూడా తింటారు మీరు, పన్నీర్ లాంటిది ఉంటే తినండి. ఫైబర్ లేయరు, ప్రోటీన్ లేయరు, ఫ్యాట్ లేయరు ఫార్మ్ అయిపోయినాక ఆ తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్ రిచ్గా ఉన్న గ్లూకోజ్ని మీరు తింటే ఈ 3 లేయర్స్ని దాటుకుని లోపలికి వెళ్ళటం చాలా స్లో అవుతుంది. షుగర్ స్పైక్స్ పెరగవు, మొత్తం మీ మీల్ ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు. కానీ ఇట్లా ఎంతమంది చేస్తున్నారు? చాలా తక్కువ మంది సార్. అసలు మనం ఫంక్షన్కి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. అక్కడ ప్లేట్లు బఫే కదా అంతా, ఆ ప్లేట్ల దగ్గర పక్కనే క్యారెట్ కీర ముక్కలు ఉంటాయి. ఎవరన్నా ముట్టుకుంటున్నారా? చాలా తక్కువ మంది మాత్రం. వెంటనే ఏ స్వీట్ల దగ్గరకో నాన్ వెజ్ దగ్గరకో బిర్యానీ దగ్గరకు వెళ్ళిపోదామని చూస్తున్నారు. నేనేమంటాను, ముందు అక్కడ ఒక 4 ముక్కలు క్యారెట్ ముక్కలు, కీర ముక్కలు, టమాటో ముక్కలు పెట్టుకోండి. అవి తింటూ ఇంకేముంది మెనూ చూడండి. ఓకే. ఈ తిన్న తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే 2 పీసులు నాన్ వెజ్ తినండి తినేవాళ్ళు, లేకపోతే ఎగ్స్ ఉంటే ఎగ్స్ తినండి. ఆ తర్వాత పన్నీర్ లాంటిది కంటే కదా పన్నీర్ తినండి. సో ఇక్కడ నేను చెప్పిన 3 లేయర్లు అయిపోయినాయి. కీరా క్యారెట్ అయితే సలాడ్ తినటం వల్ల ఫైబర్ లేయర్ వచ్చింది, నాన్ వెజ్ తినటం వల్ల ప్రోటీన్ లేయర్ వచ్చింది, కొద్దిగా పన్నీరు చీజ్ తిన్నారంటే ఫ్యాట్ లేయర్ వచ్చింది. ఇంకా అప్పుడు మీకు కావాల్సింది తినండి. బిర్యానీ తింటారా, స్వీట్లు తింటారా, ఏం తింటారా తినండి. ఇట్లా తినటం వలన మీ సమస్యలు రావు అనేది సెల్ హెల్త్లో ఉన్న మేజర్ ప్రోటోకాల్. లేయర్ డీటింగ్ ఇప్పుడు నేనేం దాచుకోవట్లేదు కదా, అందరికీ ఓపెన్గా చెప్తున్నాను. మా సెల్ హెల్త్ క్లినిక్ వస్తే ఇది సీక్రెట్ ఫార్ములా చెప్తానని నేను చెప్పట్లేదు కదా. లేయర్ డీటింగ్ అందరూ పాటించండి. ఎప్పుడు పంటితో కొరికినా ముందు కూరగాయలు ఉండాలి. ఓకే. కూరగాయలు లేవంటే అసలు తినటం మానేయండి. ఆ పూటకి ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఎందుకుండవు? సలాడ్ లేకపోతే కర్రీస్ ఉంటాయిగా, వెజిటబుల్ కర్రీస్ ఉంటాయిగా, ఉట్టి కర్రీస్ తినండి, ఉట్టి నాన్ వెజ్ తినండి. ఆ తర్వాత మీకు కావాల్సినట్టుగా తినండి. దానివల్ల 2 రకాల లాభాలు. ఒకటి, షుగర్ స్పైక్స్ ఉండవు, మీల్ స్మూత్గా లోపలికి వెళ్తుంది. 2, మీరు 20% ఆల్రెడీ తినేశారు, మిగతాది 80% మాత్రమే మీరు తినగలరు. అట్లా కూడా ఈ క్వాంటిటీ ఈటింగ్ కూడా తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ మేజర్ ప్రోటోకాల్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్. దీంతో పాటు సెకండ్ మేజర్ ఏంటంటే ఆటోఫాజీ అని మేము చెప్తాం. ఆటోఫాజీ అంటే సెల్ఫ్ ఈటింగ్. ఆటో అంటే సెల్ఫ్, ఫాజీ అంటే ఈటింగ్. బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ఆకలి వేసి బాడీలో ఉన్న డెడ్ సెల్స్ని తింటాయి అండ్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఓకే. కొత్త సెల్స్ తయారీకి దోహదపడతాయి. ఇది కనిపెట్టిన జపాన్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఓకే. 2016లో. దీనికి చేయాల్సిందల్లా మీరు 18 గంటలు ఉపవాసం ఉండాలి. కనీసం 16 గంటల నుంచి 18 గంటలు ఉపవాసం ఉండి 6 నుంచి 8 గంటలు మాత్రమే తినాలి 24 గంటల్లో. అంటే 6 గంటల్లో ఎన్నిసార్లు తినచ్చు? మీకు ఎన్నిసార్లు తినబుద్ధి అయితే ఎన్నిసార్లు తినండి. 6 గంటలు ఎన్నిసార్లు తింటారు? 2 సార్లు తింటారు. అంతకంటే ఏం తింటారు? మీకు నచ్చింది తినండి. కాకపోతే చిన్న చిన్న మార్పులే చెప్తాం. వైట్ రైస్ తినబాకండి, దుంపలు తినబాకండి, లాంటి చిన్న చిన్న మార్పులు చెప్తాం. మీకు నచ్చినట్టు తినండి. కానీ 18 గంటల్లో చీటింగ్ జరగకుండా చేస్తే వాటికి ఆకలేసి అవి ఆ కార్యక్రమం లోపల ఉన్న కణాలని బ్రేక్ డౌన్ చేసే కార్యక్రమం చేస్తుంది అని కనిపెట్టిన దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఓకే. ఇందాక మొదట్లో మనలోనే ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ని పని చేసుకునేవ్వండి అని నేను చెప్పిన దానికి ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ లాగా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫార్ములేషన్. దట్స్ వాట్ వీఆర్ టెల్లింగ్ సిన్స్ లాస్ట్ 5 years. బట్ ఇవాళ దాని పేరు మార్చి దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కాబట్టి మా ప్రోటోకాల్ కూడా ఆటోఫేజీ అని చెప్తున్నాం. లేయర్ డీటింగ్, ఆటోఫేజీతో పాటు సప్లిమెంటరీ సపోర్ట్తో మీ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ, బాడీని డీటాక్స్ చేస్తూ, కొలోన్ హైడ్రోథెరపీ లాంటి గట్ హెల్త్ని డీటాక్స్ చేసే థెరపీస్ పెట్టుకుంటూ, ఎందుకు తగ్గదు? ఎటువంటి అనారోగ్య సమస్య అయినా ఖచ్చితంగా తగ్గి తీరాల్సిందే. ఎమర్జెన్సీ దాకా వెళ్లకుండా ఆపటం, అల్లోపతికి వెళ్లకుండా ఆపటం మా విధానం. సెల్ హెల్త్ ఉద్దేశం ఎందుకు అలా వాళ్ళ మీద వ్యతిరేకతతో కాదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళాలా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రానివ్వకుండా చూడటం అనేది మా విధానం. ఓకే. బట్ పుట్టినవాడి గిట్టక మానదు లాంటి వేదాంతాలు మాట్లాడుతుంటే ఓకే, ఎక్స్పైరీ డేట్ ఎవరికి తెలియదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా తెలియదు. తెలియని ఎక్స్పైరీ డేట్ని హెల్తీగా ఎక్స్టెండ్ చేయటం ఎలా అనే విధానంతోనే సెల్ హెల్త్ క్లినిక్ ఉంటుంది. ఓకే. అల్టిమేట్లీ వెన్ యూ ల్యాండ్ అప్ ఇంటూ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చినా యూ హ్యావ్ టు గో దేర్.
మేమే ముందు చెప్తాం ఇది ఇక్కడ మా వల్ల ఇక్కడ మీ సొల్యూషన్ దొరకదు, ఈ స్టేజ్ మా స్టేజ్ దాటిన స్టేజ్, మీరు అర్జెంటుగా అల్లోపతికి వెళ్ళండి అని మేమే చెప్తాం. నిజంగా ఇంత ఫ్రాంక్గా చెప్తారా సార్? ఓపెన్గా చెప్తాం. ఇప్పుడు ఇంత ఫ్రాంక్గా ఇక్కడ ఓపెన్గా చెప్పండి మా క్లినిక్స్లో ఎందుకు చెప్పం? అంటే లేదు సార్, ఏంటంటే వచ్చిన పేషెంట్స్ని పంపించకూడదు, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఒక థాట్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా, అలా సెల్ హెల్త్ విధానంలో కూడా ఉంటుందేమో అనిపించింది. మాకు ఇక్కడ వేరే వాళ్ళు విమర్శించే ఉద్దేశం నాకు లేదు, కానీ ఓకే మా దగ్గర సొల్యూషన్ లేనప్పుడు పట్టుకుని ఎలాడటం అనేది ఎప్పుడు చేయకూడదండి ఎవరు కూడా. ఓకే ఆరోగ్యంతో సంబంధించిన వ్యవహారం ఇది. ఇప్పుడు ఏదో టెర్మినల్ ఇల్నెస్తో వచ్చారు ఒక పేషెంట్, క్యాన్సర్ లాంటి ప్రాబ్లంతో వచ్చారు. మేము కొంతవరకు సపోర్టే చేయగలం, కానీ అలోపతి సహాయం తీసుకోకుండా మేము చిటికేసి తగ్గించేస్తాం అంటే అది క్రైమ్ కదండి, క్రిమినల్ అఫెన్సే అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. విల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది ఒపీనియన్ ఆఫ్ అలోపతి. అంటే మేము ఆల్రెడీ వెళ్ళామండి, వాళ్ళు ఇదిగోండి ఇన్ని కీమోలు చెప్తున్నారండి, ఇన్ని రేడియేషన్లు చెప్తున్నారండి, అయిపోతే నాకు ఇమ్యూనిటీ ఏమైపోతుంది, జుట్టు ఊడిపోతుంది, నేను నీరసం అయిపోయి చచ్చిపోతానేమో, అందుకని భయపడి ఇక్కడికి వచ్చానండి అంటాడు. ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్న థెరపీస్ మీరు తీసుకోకుండా ఇది ఒక్కటే చేస్తే మీకు తగ్గదండి అని ఖచ్చితంగా చెప్పి వాళ్ళని అక్కడికి పంపించి, క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఆడుకుంటాం తప్పు కదా, మీరు కీమోలు చేయించుకోండి, వాళ్ళు చెప్పారంటే చేయించుకోండి, టార్గెట్ థెరపీ మ్యాచ్ అయింది అనుకోండి, అద్భుతం, మీరు అంత అదృష్టవంతులు ఎవరు లేరు. అది చేసుకుంటూ ఆహార విధానంలో మార్పులు, వాటికి గ్లూకోజ్ అందనివ్వకుండా చేయటం ఎలా, అటువంటివన్నీ సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహార విధానంలో మార్పులతో మాస్ ప్రోటోకాల్ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటే వాటి నుంచి ఇది మీకు హెల్ప్ చేస్తాయి. ఓకే ఓకే అంటే సపోర్టివ్ సిస్టమ్లా కూడా ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ టు బి హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ మెకానిజమే నడవాలి. ఓకే నేను ఎంత చెప్తున్నాను, కణాల లెవెల్లోకి వెళ్ళి రిపేర్ చేస్తాను, మైటోకాండ్రియల్ లెవెల్లోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి రిపేర్ చేస్తానికి ఏం చేయాలని ఆలోచిస్తాను అన్నాను. కానీ అక్కడ ఒకవేళ నిజంగానే టెర్మినల్ ఇల్నెస్ క్యాన్సర్ కణం అనుకోండి, దానికి అక్కడ మైటోకాండ్రియా చెడిపోయి ఉంటుంది, దాన్ని చెడిపోయింది దాన్ని నేను ఎక్కడ బాగు చేయను. అప్పుడు అది పాత్వే మార్చుకుని ఇంకో గ్లూకోజ్ కావాలనో లేకపోతే అమినో యాసిడ్ కావాలనో ఇంకో రకంగా అయినా అది శక్తి తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా అల్లోపతి అప్పటికప్పుడు అది అడ్రస్ చేయకపోతే చెడిపోయిన మైటోకాండ్రియా కణాలని అవి మల్టిప్లై అవుతాయి. ఇందా నేను సెల్ డివిజన్ జరుగుతుంది, 1-2గా డివైడ్ అవుతూ ఉంటుంది అన్నాను. ఈ రోగ కణాలు దట్టు 1000గా మల్టిప్లై అయిపోతున్నప్పుడు వాటిని అరికట్టాలంటే అర్జెంటుగా మీరు అల్లోపతి ట్రీట్మెంట్ తీసుకుని తీరాల్సిందే. ఓకే